లేక కరువు తాండవిస్తున్న రోజులవి. రాజకుటుంబం ప్రజలు తాగు నీరు లేక తినడానికి తిండి లేక తల్లడిల్లిపోతుండగా ఇలా జరిగింది. నారాయణ నారాయణ. ఏంటి నారద మహర్షి, ఏంటి వేళ విశేషం? దేవేంద్ర ప్రణామాలు. నీకు ఈ విషయం తెలియనట్టుంది. ఏ విషయం? దేని గురించి మీరు మాట్లాడుతున్నారు నారద? దేవేంద్ర, భూలోకంలో అవిగండక మహర్షి తపస్సు చేస్తున్నారు. నీకంటే శక్తివంతులుగా మారి నీ సింహాసనానికి ముప్పు వచ్చేలా ఉంది. ఏంటి, మా సింహాసనం చేచారడమా? అలా జరిగే ప్రసక్తే లేదు. నారాయణ నారాయణ. తను ఎంతో నిష్ఠతో తపస్సు చేస్తున్నాడు. ఫలించేలా ఉంది స్వామి, మీరే చూసుకోవాలి. ఏంటి, అంతటి శక్తివంతుడా? స్వర్గలోకానికి అధిపతి అంత శక్తి ఉందా? ఆ మహర్షి నిష్ఠతో తపస్సు చేస్తున్నాడు స్వామి. ఈశ్వర అనుగ్రహం కూడా ఉంది. ఫలించేలా ఉంది తపస్సు, మీరే చూసుకోవాలి. దీనికి మరి మీరే ఉపాయం చెప్పాలి నారదా? అన్నడుతారండి దేవేంద్ర. మీ దగ్గరనే రంభ, ఊర్వశి, మేనక ఉంచుకుని దేవి, నేను మీకు ఒక కథ చెప్తాను. దాన్ని మీరే విజయవంతం చేయాలి. భూలోకంలో విభండక మహర్షి యొక్క తపస్సును భంగం చేయాలి. మీపైనే నా నమ్మకం. అలాగే పూలగుట్టి కొంచెం జరుపు ఒకసారి ఇట్లా చెప్తా క్లారిటీ అన్న క్లారిటీ మధ్యలో అన్న చెప్పు ఇక్కడ ఒక ఈ మూడు ఉన్నాయా? ఇప్పుడు ఆ పూలకు నుంచి ఇదే రావాలి. ఇక్కడ మూమెంట్ ఉంది కదా, ఈ మూమెంట్ ఇదే కనిపించాలి లీడ్గా. ఓకేనా? దాని తర్వాత అటు మూమెంట్ ఉన్నా అదే కనిపించాలి. లీడ్గా స్టేజ్ మొత్తం కనిపించాలి. పర్ఫెక్ట్. చెట్ల దాకా రాలన్నారు చెట్ల దాకా రాజ్యం ఉంటుంది. మేకప్ అది మరి స్టార్ట్ చేసుకుంటా. ఫ్రేమింగ్ కొట్టు. మనే ఆగ్రా ఇట్లా అరే గ్రూప్ ఫోటోలు అడగ గ్రూప్ పెట్టరా గ్రూప్ ఫోటోలు అరే ఉండండి రా బాయ్, ఛార్జింగ్ లేదండి, అయిపోయింది, పెట్టాలరా బాయ్. నువ్వేనా జగన్పతి ఇదే కలుస్తాను వారి ఇదిగా
విలాసాన్ని చల్లార్చుదేవి చల్లార్చు